నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మన ట్రెడిషనల్ రెసిపీ పులిహోర. ఇదొకటి చేసి పెట్టుకున్నామంటే మనకి 6 నెలల పైన నిల్వ ఉంటుందండి. దీంతో మనం 2 నిమిషాల్లో పులిహోర చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా చింతపండుని తీసుకోవాలి. దాంట్లో ఈనెలు ఇంకా గింజలు ఏమైనా ఉంటే తీసేసేయాలి. వేడి నీళ్ళు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. చింతపండు నానిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక చిల్లులు గిన్నెలో వేసేసి స్ట్రెయిన్ చేసుకున్నామంటే మనకి ఇంకా ఏమైనా ఇందులో తొక్కలు కానీ ఈనెలు కానీ ఉంటే పోతాయి. గుజ్జు అనేది చాలా మెత్తగా వస్తుంది. ఇలా తీసుకున్న గుజ్జును ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత ఒక గరిటె వరకు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి ఈ 3 కూడా ఈ చింతపండు గుజ్జులో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి దగ్గర పడేదాకా. మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుంది. ఇలా కలుపుకునేటప్పుడు మనకి ఇది పైకి చిందుతుందండి. జాగ్రత్తగా మూతని అడ్డు పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా మధ్యకు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న పచ్చిమిర్చిని ఈ చింతపండు పులుసులో వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి చింతపండు పులుసులో ఉడకడం వలన మనకి పులిహోర తింటున్నప్పుడు పచ్చిమిర్చి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని ఒక బేసిన్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోవాలి పోపు కోసం. దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలను కూడా వేసుకొని ఈ 2 కూడా వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత సన్నగా పొడవుగా చీల్చిన పచ్చిమిర్చిని వేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ 2 కూడా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ఒక చెంచా వరకు ఇంగువ వేసుకోవాలి. ఈ పులిహోర టేస్ట్ అంతా ఇంగువలోనే ఉంటుందండి. ఇంగువ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా చేసుకున్న ఎండుమిర్చిని ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా లాస్ట్లో వేసుకోవడం వలన మనకి మాడిపోకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అలాగే కరివేపాకు కూడా పైకి చిందకుండా ఉంటుంది. అందుకే లాస్ట్లో వేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మనం తీసుకున్న అన్నానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎంత అవసరమైతే అంత వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ గుజ్జంతా కూడా ఆయిల్లో కలిసిపోయేలాగా ఇలా గంటెతో ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నానికి బాగా పట్టేలాగా. ఈ చింతపండు గుజ్జుని పోపులో వేసి కలుపుకోవడం వలన మనకి అన్నంలో చక్కగా కలుస్తుంది. మనకి కలరు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, కలర్ కూడా చాలా బాగుంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ మిగిలిన చింతపండు గుజ్జుని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. నాకు ఇక్కడ కొద్దిగా మిగిలింది, కానీ ఎక్కువ మొత్తంలో చేసుకొని కూడా మనం ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకోవడం వలన మనం ఎప్పుడంటే అప్పుడు 2 నిమిషాల్లో పులిహోర రెడీ చేసుకోవచ్చండి. చూసారు కదా, రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.